అప్పట్లో మీకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ అంటే ఈ కేసులో నేను కొన్ని ఛాలెంజెస్ తీసుకున్నాను. ఇది నాకు కొంత అంటే నా కెరీర్‌కి దోహదపడింది మీరు ఎదగడానికి అన్న కేసులు ఏదైనా ఒక చిన్న అంశం మాకేమైనా చెప్పగలుగుతారా? న్యాయవాదిగా అనేక కేసులు చేశాను. నాకు పీపుల్స్ న్యాయవాది అనే పేరు వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే చాలా కేసులు ఫ్రీగా చేశాను. సగం కేసులు ఫ్రీగా చేశాను. ఓకే, ఒక్క నిమిషం. ఇక్కడ చాలామంది న్యాయవాద వృత్తి అంటేనే సంపాదన కోసం బాగా ఫీజులు వసూలు చేయాలి. కొద్దిమంది కోట్ల రూపాయలు, వాళ్ళు చూస్తే కోటి రూపాయలు కూడా ఒక కేసుకు వాదించిన వాళ్ళు ఉన్నారు మనకు. సో ఈ క్రమంలో మీరు ఉచితంగా చేయాలని ఒక ఆలోచన, అది మంచి ఆలోచన. అంటే లాభాపేక్ష లేకుండా, సంపాదన లక్ష్యంగా లేకుండా ఎందుకు ఉచితంగా చేయాలని ఒక ఆలోచన వచ్చింది? న్యాయవాదిగా అయిన తొలి రోజులనే మా అధ్యాపకులు జ్ఞాపకం వచ్చారు, అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారు. నాన్నగారు సమాజం వెడల తన దృక్పథం జ్ఞాపకం వచ్చింది. అతను పరిష్కారం చేసినటువంటి ఏ కేసులో కూడా వచ్చిన వాళ్ళు మన ఇంట్లో భోజనం చేసిపోవడం తప్ప అతను ఒక నయా పైసా తీసుకున్న సందర్భం నేను చూడలేదు. ఉచితంగా దానికి సలహా ఫ్రీగా. నేను న్యాయవాదిగా వృత్తి ప్రారంభించిన రోజుల్లో చాలామంది విద్యార్థులు వచ్చేవారు. విద్యార్థుల దగ్గర డబ్బులు ఉండవు. అందుకని ఒకనొక కేసు, ఉదాహరణకి గవర్నమెంట్ ఆ రోజుల్లో ఒక జీవో తీసింది. ఆ జీవో తీయడం చేత ఆ జీవో ప్రకారము షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులకు కొన్ని సీట్లు కేటాయించింది. షెడ్యూల్డ్ కాస్ట్ విద్యార్థులకు సీట్లు కేటాయించలే ఇంజనీరింగ్ కోర్సులో. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది దాని సూత్రం. రాజ్యాంగం ప్రకారం మొదటి నుంచి కూడా షెడ్యూల్ కాస్ట్ వారిని, షెడ్యూల్ ట్రైబ్ వారిని సమానంగా చూస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు విద్యాలయాల్లో. అలాంటప్పుడు కేవలం షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చి షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఇచ్చి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఇవ్వకపోవడం అధర్మం అని భావించి ఆ కేసు వేశాం. ఆ కేసు వేస్తే అది ఫ్రీగా చేసాం. విద్యార్థులది ఫ్రీగా చేస్తే దాంతో సుమారు 150 మంది విద్యార్థులకు అడ్మిషన్ వచ్చింది. ఓకే, మీ కృషి వల్ల వాళ్ళందరికీ అడ్మిట్ వచ్చింది. ఓకే, ఇట్లా అనేక కేసులు. ఇక డబ్బులు వచ్చే కేసుల గురించి మా రూమ్మేట్ అయినటువంటి మల్లేశం గారు నాకంటే 2 years జూనియర్. ఆయన లా కంప్లీట్ చేసి పెద్దపల్లి గ్రామానికి వెళ్ళాడు. పెద్దపల్లి గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆయన సుల్తానాబాద్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ ఏరియాలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 300 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి రైతులది. ఆ రైతుల భూముల్లో ఈత చెట్లు, తాటి చెట్లు ఉన్నాయి. రూల్ ప్రకారం, ఎక్సైజ్ రూల్స్ ప్రకారంగా ఆ చెట్ల యజమానులకు కొంత రొక్కం చెల్లించాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్. కొన్ని సంవత్సరాలుగా చెల్లించడం లేదు. ఆ రైతులను తీసుకొని మల్లేశం గారు మా దగ్గరికి వచ్చారు. ఆ కేసు వేయడం మూలంగా ఒకేసారి వాళ్ళు ₹1,00,000 తీసుకొచ్చేసారు. ఆ ఫీజు నిమిత్తం కేసు గెలిచారు మీరు. ₹1,00,000 ఫీజు. ఆ ₹1,00,000 జీవితంలో చూడడం మొదటిసారి. ఫస్ట్ హైయెస్ట్ ఫీజు అది మీకు, హైయెస్ట్ ఫిగర్. సో అప్పుడు అనిపించింది, ఈ యొక్క సంవత్సరం పాటు నాకు ఫీజు రాకపోయినా పర్వాలేదు, కేసులు చేసుకుంటూ పోతాను, ఉచితంగా చేద్దాం ఒకేసారి. అట్లా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు. ఎంత ఇచ్చారు అంటే అంతే తీసుకోవడం, దాన్ని లెక్కనే పెట్టలేదు ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా నేను లెక్క పెట్టను. సో ఆ రకంగా వృత్తిలో వచ్చింది పేద కుటుంబం నుంచి అయినా పేదవానిగా నేను ఎప్పుడు ప్రపంచానికి తెలియలేదు. పేదవానిగా నేను భావించబడలేదు, నేను భావించలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు లోటు అనేది నాకు తెలియదు. లేకుండా పేదరికాన్ని జయించారు ఆల్మోస్ట్. లేదు అట్లా.